హాయ్ ఫ్రెండ్స్, అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. దసరా పండుగని ప్రతి ఒక్కరూ బాగా జరుపుకున్నాను అనుకుంటున్నాను. ఈరోజు నేను ఏ విధంగా జరుపుకున్నది ఈ వీడియోలో మీకు తెలియజేయాలనుకున్నాను. నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేనైతే పొద్దున్న అయితే పూజ చేస్తానండి. దేవుడికి అయితే పరమాన్నం అయితే వండాను. మేమైతే నిమ్మకాయలకి ఇలా మిరపకాయలు, చీడిపిక్కలు, నిమ్మకాయని ఒక వైర్కి అయితే చుట్టేసి అయితే ఇంట్లో ఉండే మీటర్కి, సైకిల్కి, బైకులకి అయితే కడతామండి. ఇక్కడైతే మా తమ్ముడైతే స్విచ్ బోర్డులన్నీ క్లీన్ చేసి వాటికైతే బొట్లు అయితే పడుతున్నారు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఎప్పుడు దసరా పూజ ఏ విధంగా ఇంట్లో మీటర్ ఉంటుంది కదండి, కరెంటుది. ఆ మీటర్ కింద అయితే మా ఇంట్లో ఉండే ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ పెట్టి అన్నిటికి కలిపి ఒకేసారి అయితే పూజ చేసుకుంటాము. ఎన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంటే అన్నీ మ్యాక్సిమం తీసుకొని అయితే అక్కడికైతే వస్తాము. మిగతా రాని దగ్గరికి అయితే అక్కడికి వెళ్ళి అయితే పూజ చేసుకుంటాము. మేమైతే ఇక్కడైతే 3 పూజల్లో పెడతాము. ఒకటి మీటర్ కోసం, అదేవిధంగా మన ఇంట్లో సైకిల్, బైక్లు ఉంటాయి కదా, అన్నిటికీ కలిపి ఇక్కడే పెడతాము. తర్వాత దేని పూజ తీసుకెళ్ళి అక్కడైతే పెట్టేస్తాము. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మేమైతే యాటైతే వేస్తామండి. ఈరోజు కోడి అలాంటివి మధ్యలో అయితే ఏమి వేయరు. ఇలాగ నిమ్మకాయ అయితే కుంకుమ రాసి పోస్తారు. వచ్చిన రెడ్ నీళ్ళని అయితే ఇంకా వాటిని అయితే అన్నిటి మీద చల్లుతారు. ఇదండి మా మిషను, స్త్రీ శక్తి రూపం మీద అయితే. దీనికి కూడా మేమైతే పూజ అయితే చేసుకొని నిమ్మకాయ అన్నీ కట్టేశాను. నేను పైన పూజ చేసేలాగా మా బావ, మా తమ్ముడు అయితే కింద సైకిల్కి, బైక్కి, మా మిగతా అన్నిటికైతే పూజ చేశాడు. మా అమ్మాయి కూడా దాని సైకిల్కి అయితే మొత్తం పూజ చేసి ఎక్కడైతే తొక్కుతుంది.